molecular basis of inheritance chapter ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూ చేస్తూ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ప్రోటీన్ బయోసింథసిస్ ప్రాసెస్. కంపేర్ టు రెప్లికేషన్ ఇంకా ట్రాన్స్క్రిప్షన్, ప్రోటీన్ బయోసింథసిస్ ఆర్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, బట్ విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ సెషన్. సో అందరికి నా వాయిస్ అనేది క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి అందరికి అందరూ. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ వచ్చారా క్లాస్ కి? ప్రశస్త అడుగుతున్నారు సార్, ఏంటది ఏంటి డౌట్? ఎంసెట్ స్టూడెంట్స్, ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఏ సెషన్ అటెండ్ అవ్వచ్చా? మీకు కూడా మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది కదమ్మా. అందులో చూసుకున్నట్లయితే ఏదైతే సిలబస్ నేను ఎందుకు కవర్ చేస్తున్నానో సేమ్ అదే సిలబస్ ఉంది అందులో. డిక్టో సేమ్ సిలబస్, 100% సిలబస్ సేమ్. సో మీరు ఈ సెషన్ డెఫినెట్లీ అటెండ్ అవ్వచ్చు. ఎంసెట్ ఆస్పిరెంట్స్ కూడా ఈ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, క్లియర్? అందరికీ యూస్ఫుల్ ఈ సెషన్. ఓకే, దిస్ సెషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఆల్ రైట్, సరేనా? సో కంటిన్యూ చేద్దాం మన సెషన్. ఇంకా అందరు అటెండెన్స్ వేసుకున్నారా ఇవాళ? నాకు అందరూ కనిపించాలి. మినిమం నేను ఏదైతే ఎంతమందిని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు అందరి పేర్లు గుర్తున్నాయి, అందరూ కనిపించాలి. అందరికీ తెలుసుగా, టిల్ 3rd నవంబర్. ఓకే, ఆల్ రైట్. ఓకే, సో దసరా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు, అందరూ మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. ఓకే, ఐ హోప్ సో కదా. ఇవాళ మధ్యాహ్నం క్లాస్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు నర్వస్ సిస్టమ్ కూడా చదువుకున్నారు. ఓకే, అది అన్నమాట. ఎస్, ఎంసెట్ లో చాప్టర్ వెయిటేజ్ కావాలా? చెప్తాను, అది కూడా చెప్తాను. యాక్చువల్గా సెపరేట్ ఒక సెషన్ చేస్తాను, అన్నిటిది వెయిటేజ్ చెప్పేస్తాను నేను. బెటర్ అది. ఓకే, సరేనా? ఓకే, సరే అయితే. సో లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, మొదలెడదాం ఇంకా. వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, అందరూ ఇలాగే ఉండండి. జస్ట్ అ మినిట్, ఐల్ బి బ్యాక్. ఓకే, సరే అయితే, ఫైన్. ఆల్ రైట్. సో అన్ని చెకింగ్స్ అయిపోయి లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, సరే అయితే. సో వాట్ ఈస్ ట్రాన్స్లేషన్? బేసికలీ మనం నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుకుందాం. రైట్, అందరూ ఇక్కడి నుంచి 100% అటెన్షన్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్తున్నాను నేను, ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అందరూ 100% అటెన్షన్ అనేది ఇవ్వండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్. పర్టికులర్లీ ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్, కాంప్లికేటెడ్ గా ఉంటుంది. దీని నుంచి క్వశ్చన్స్ తిప్పి అడుగుతారు. సో ప్లీజ్ పే అటెన్షన్ హియర్. సో ట్రాన్స్లేషన్ ని మనం ఏమంటాం? ప్రోటీన్ బయో సింథసిస్ అండి. ప్రోటీన్ బయో సింథసిస్ అని అండి. ఓకే, సరేనా? సో బయో సింథసిస్ ఎందుకు అంటున్నాం? బయో అంటే లివింగ్ ఆర్గానిజం లో జరుగుతున్నది, లివింగ్ సిస్టమ్ లో జరుగుతున్నది, అందుకే బయో అండి. సింథసిస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతున్నది. సో అందుకే బయో సింథసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలీపెప్టైడ్స్ కదా. పాలీపెప్టైడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, అది. సో బేసికలీ ప్రోటీన్ బయోసింథసిస్ అనేసి అంటాం. పాలిమరైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టు ఫార్మ్ అ పాలీపెప్టైడ్. వెరీ గుడ్, ట్రూ. ఓకే, అది అన్నమాట. సో బేసిక్ ఎప్పటి వరకు మనం ఏం చూసాం? ఇప్పటి వరకు జరిగిన కథలో మనం ఏం చూసాం? టిల్ నౌ వి అండర్స్టూడ్ దట్ డిఎన్ఏ నుంచి, జస్ట్ మినిట్, టిల్ నౌ వి అండర్స్టూడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో, డిఎన్ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ రిప్లికేట్ చేసుకోగలదు డిఎన్ఏ. దాని నుంచి ఏం ఫామ్ అవుతుంది? మనకి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏలో కూడా ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి ఏదైతే ప్రోటీన్ ఫామ్ చేసే ప్రాసెస్ ఉన్నదో, ఈ ప్రాసెస్ చాలా క్రూషియల్. అదే మనకి ఫైనల్ గా కావాలి. డిఎన్ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని మనం ఎంఆర్ఎన్ఏలోని యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసాం, కన్వర్ట్ చేసాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రోటీన్ లో కింద మనం కన్వర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు యూజ్ ద ఇన్ఫర్మేషన్ టు కన్వర్ట్ టు ప్రోటీన్, అండ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ విల్ బి నోన్ యాజ్ ట్రాన్స్లేషన్. రైట్, కరెక్ట్ కదా. దీన్ని మనం ట్రాన్స్లేషన్. ఓకే, కరెక్టా? ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, ట్రాన్స్లేషన్ మనం ఇప్పటివరకు చూసినట్లయితే ఒకటి ఎంఆర్ఎన్ఏ ఉన్నది,
ఇంకోటి మనకి ఇంకో రెండు కావాలి విషయం. ఒకటి టిఆర్ఎన్ఏ కావాలి మనకి. టిఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, అమైనో యాసిడ్స్ ని తీసుకొని వస్తుంది ఎక్కడెక్కడి నుంచో. సెల్ అంతట్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని వస్తుంది. అదే మనకి ఫర్దర్ వెళ్ళి రైబోజోమ్స్ కావాలి. ఓకే, రైబోజోమల్ సర్ఫేస్ లోనే కదా జరుగుతున్నది ఇది, రైట్? సో రైబోజోమ్స్ లో ఏముంటుంది, ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది, రైట్? రైబోజోమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ. సో బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్లేషన్ లో ఏంటంటే యూజ్ అవుతున్నది, ఒకటి ఎంఆర్ఎన్ఏను కావాలి, ఇంకోటి టిఆర్ఎన్ఏ కావాలి, ఇంకోటి ఆర్ఆర్ఎన్ఏ కూడా కావాలి, రైట్? సో translation is the only process in which all the RNAs will be included. All the types of RNA will come together to form a polypeptide chain. Clear? అర్థమైందా? అందుకు మనకి ట్రాన్స్లేషన్ ఇంపార్టెంట్. దాంతో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నౌ దిస్ ట్రాన్స్లేషన్ is also having similarly మూడే స్టెప్లు ఉన్నాయి. ఓకే, ఆఫ్ కోర్స్ అన్నిట్లోని స్టెప్లు ఉంటాయి కదా, దీంట్లో కూడా స్టెప్లు ఉన్నాయి. ఓకే, it will have 3 steps. The translation will have 3 steps. ఒకటి ఇనిషియేషన్, రెండోది ఇలాంగేషన్, ఇంకా మూడోది టర్మినేషన్. 3 స్టెప్లు ఉన్నాయి. ఈ 3 స్టెప్లు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే ఫైన్, కరెక్ట్. ఫస్ట్ ఇనిషియేషన్ తో మొదలెడదాం. లెట్ us స్టార్ట్ విత్ ఇనిషియేషన్. ఇనిషియేషన్ లో ఏం కావాలి, ఇప్పటి వరకు మనకు ఒక విషయం అర్థమైంది. వాట్ డిడ్ వి అండర్స్టాండ్, దట్ మన దగ్గర ఏదైతే సెల్ ఉన్నదో, ఒక సెల్ తీసుకున్నట్లయితే సెల్స్ లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో, డిఎన్ఏ ఏదైతే ఉందో, డిఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏ కింద కన్వర్ట్ అయిందన్నో, ఈ ఎంఆర్ఎన్ఏ కింద కన్వర్ట్ అయిన ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇది సైక్లోప్లాజం లోకి వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఎక్కడికి వచ్చింది, సైటోప్లాజం లోకి వచ్చింది. ఇప్పుడు ఇది మనకు తెలుసు, ఈ ప్రాసెస్ మనకు తెలుసు. ఎంఆర్ఎన్ఏ అనేది సైటోప్లాజం వరకు వచ్చింది. ఇప్పుడు ఈ సైటోప్లాజం వరకు వచ్చిన మరి ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్, ట్రాన్స్క్రిప్షన్ వరకు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది న్యూక్లియస్ లోపలే జరిగింది. ఇప్పుడు న్యూక్లియస్ బయటకు వచ్చిన ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ ఎంఆర్ఎన్ఏ యాక్చువల్ గా రైబోజోమల్ సర్ఫేస్ దగ్గరికి వెళ్తున్నది. వెళ్తున్నప్పుడు టిఆర్ఎన్ఏ అనేది ఏం చేయాలి అంటే, టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో బోల్డ్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. మన సెల్ సైటోప్లాజం లో బోల్డ్ అని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఎన్ని 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ 20 అమైనో యాసిడ్స్ కి స్పెసిఫిక్ గా నేను చెప్పాను, వేరే వేరే టిఆర్ఎన్ఏస్ ఏవైతే కోడాన్స్ ఉన్నాయో దాంతో సంబంధించి దగ్గర దగ్గర దేర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 61 tRNAs రెస్పెక్టివ్ టు ద 61 కోడాన్స్. 61 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సంబంధించి 61 tRNAs అయితే ఉన్నాయి మన దగ్గర. ఈ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏం చేస్తాయంటే, ఫస్ట్ ఏదైతే ఎంఆర్ఎన్ఏ మీద ఏదైతే కోడ్ ఉందో అది చూస్తాయి. అది చూసి దాన్ని బట్టి అమైనో యాసిడ్ ని క్యారీ చేసుకొని తీసుకొని వస్తాయి. అంటే ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఎన్ఎన్ఆర్ఎన్ఏ కాదమ్మా, అది టిఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఎందుకు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటున్నాం, ఎందుకంటే అది అమైనో యాసిడ్ ని రైబోజోమల్ సర్ఫేస్ వరకు తీసుకుని వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నది కదా. సో ఇప్పటి వరకు ఉన్న అమైనో యాసిడ్లు ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న ఏదైతే కోడాన్స్ ఉన్నాయో దాన్ని బట్టి తీసుకొని వస్తుంది. ఫస్ట్ సపోజ్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో, ద ఫస్ట్ వన్ ఇస్ ద ఏయుజీ. ఫర్ సపోజ్ మనకు ఫస్ట్ ఏది ఉంటుంది, ఏయుజీ ఉంటుంది. ఆ ఏయుజీకి సంబంధించిన ఏది తీసుకొని రావాలి, మీథియోనైన్ తీసుకొని రావాలి. సో ఫస్ట్ మీథియోనైన్ తీసుకొని రావాలి, అవునా కదా. సో ఇలా ఎంఆర్ఎన్ఏ ఇలా ఉన్నదనుకోండి, ఇక్కడ యాంటీ కోడాన్ ఉంటుంది, ఇక్కడ అమైనో యాసిడ్ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ అమైనో యాసిడ్ ఏంటి, మీథియోనైన్ ని క్యారీ చేసుకొని రైబోసోమల్ సర్ఫేస్ వరకు వస్తుంది. ఏయుజీ ఉన్నదనుకోండి ఎంఆర్ఎన్ఏ మీద, ఇక్కడ ఏమొస్తుంది, యుఎస్సి వస్తుంది, దాని యాంటీ కూడా యుఎస్సి వస్తుంది. ఓకే, అది అన్నమాట. సో ఇది వరకు మనకు తెలుసు, ఇది మనం చదువుకున్నాం. వి రిమెంబర్ దిస్ మచ్, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, చూడండి, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఇనిషియేషన్ లో జరగాలో దట్ ఈస్ ద చార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. దీన్ని మనం ఇంకోటి ఏంటంటాం, ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అని కూడా అంటాం. అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అని కూడా అంటాం. అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అని కూడా అంటాం. అంటే ఏమిటి, ఫస్ట్ టిఆర్ఎన్ఏని రెడీ చేయాలన్నమాట. టిఆర్ఎన్ఏ ఏం చేయాలి, టిఆర్ఎన్ఏ అనేది అమైనో యాసిడ్ ని రైబోసోమల్ సర్ఫేస్ వరకు తీసుకొని రావాలి కదా.
సో రైబోసోమల్ సర్ఫేస్ వరకు తీసుకొని రావాలంటే అమైనో యాసిడ్ ని అటాచ్ చేసుకోవాలి దాంతో దాన్ని. ఇప్పటివరకు అమైనో యాసిడ్ ఫ్రీగా సైటోప్లాజం లో ఇలా తిరుగుతున్నది. దాన్ని వెళ్ళి తీసుకొని వచ్చి అటాచ్ చేసి రైబోసోమల్ సర్ఫేస్ వరకు తీసుకొని రావాలి. అది టిఆర్ఎన్ఏ పని. ఇట్ విల్ యాక్ట్ లైక్ వెహికల్ ఫర్ అమైనో యాసిడ్ టు బి క్యారీ టు ద రైబోసోమల్ సర్ఫేస్. అమైనో యాసిడ్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దానికి దారి తెలియదు. బండి దాని దగ్గర బండి ఉన్నది, టిఆర్ఎన్ఏ ఉంది కానీ దారి తెలియదు. సో టిఆర్ఎన్ఏ విల్ యాక్ట్ లైక్ బోత్ ద వెహికల్ అండ్ ద గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ లో లొకేషన్ కూడా అదే పెట్టేసేస్తుంది వెళ్ళినంత వరకు. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏం చేసేస్తుంది, వెహికల్ లో కూడా యాక్ట్ చేస్తుంది. అది అన్నమాట. సో రెండు పనులు అదే చేసేస్తున్నారు. కరెక్ట్, అది. అందుకే దాన్ని మనం ఏమంటాం, అడాప్టర్ మాలిక్యూల్ అంటాం. దానికి బోల్డ్ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అది అన్నమాట. ఇప్పుడు ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో చార్జ్ చేసే ముందు ఫస్ట్ అమైనో యాసిడ్ ని యాక్టివేట్ చేయాలి. సో అమైనో యాసిడ్ ని యాక్టివేట్ చేయడానికి ఏం చేస్తామంటే అమైనో యాసిడ్ ని తీసుకొని దాన్ని మనం ఏటీపీ యాడ్ చేస్తాం అక్కడ. మనకు కొంచెం ఎనర్జీ కావాలి ఇక్కడ. ఓకే, ఫ్రీగా అయిపోదు అనమాట, అన్నిటికీ కొంచెం ఖర్చు అవుతుంది. సో ఎనర్జీ ఖర్చు అవుతుంది కొంచెం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ప్లస్ ఇంకోటి ఏం కావాలి, మనకు ఒక ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైమ్ పేరు ఏమిటి, అమైనో అసైల్ ట్రాన్స్ఫరేస్. అమైనో అసైల్ ట్రాన్స్ఫరేస్ మనం చదువుకున్నాం. అమైనో అసైల్ ట్రాన్స్ఫరేస్ ఏం చేస్తున్నారు బేసిక్ గా, ఇది యాక్చువల్ గా అమైనో యాసిడ్ ని యాక్టివేట్ చేసి ఎక్కిస్తున్నారు. దేని మీదకి, టిఆర్ఎన్ఏ మీదకి ఎక్కిస్తున్నది అనమాట. బండి మీద వెళ్ళి కూర్చోరా బాబు అని. సో ఇప్పుడు ఏమైంది, వాట్ విల్ హ్యాపెన్ హియర్ అ కాంప్లెక్స్ విల్ ఫార్మ్. ఏమవుతుంది, అమైనో యాసిడ్ ఏఎంపి ఇంకా ఎంజైమ్ ది ఒక కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది. దిస్ ఇస్ అ కాంప్లెక్స్. ఓకే, ఒక కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ వెళ్ళి ఏం యాడ్ అవుతుంది, టిఆర్ఎన్ఏ అనేది ఇప్పుడు యాడ్ అవుతుంది దీనికి వెళ్ళి. ఓకే, టిఆర్ఎన్ఏలో ఏదైతే అమైనో యాసిడ్ బైండింగ్ సైట్ ఉన్నదో చదువుకున్నాం, ఆ టిఆర్ఎన్ఏ వెళ్ళి అక్కడ యాడ్ అవుతుంది. నౌ ద టిఆర్ఎన్ఏ విల్ యాడ్. ఆఫ్ కోర్స్ స్పెసిఫిక్ ఈ అమైనో యాసిడ్ స్పెసిఫిక్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో అదే యాడ్ అవుతుంది. ఓకే, సో నో నీడ్ టు వరీ, జస్ట్ అ మినిట్. అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు మనకి. ఓకేనా కదా, అర్థమైందా? సో అవుతుంది. అయిన తర్వాత లాస్ట్ లో మనకి ఏం దొరుకుతుంది, ఓకే, ఒక టిఆర్ఎన్ఏ అనేది దొరుకుతుంది. ఓకే, ఈ టిఆర్ఎన్ఏకి ఇక్కడ అమైనో యాసిడ్ అటాచ్ అయిపోయింది. ఇంకా ఈ ఏటీపీ మాలిక్యూల్, ఈ ఏఎంపీ మాలిక్యూల్ ఏదైతే ఉందో, దిస్ విల్ బి యూస్ఫుల్. తర్వాత వెళ్ళి అది యూస్ఫుల్ అవుతుంది పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ చేయడంలో. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. చదువుకుంటాం మనం తర్వాత ముందుకెళ్ళి. ఆ పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో అది ఫార్మ్ చేయడానికి ఈ ఏటీపీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక్కడతో అయిపోద్ది. ఓకే, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. చెప్తాను ముందుకెళ్ళి. సో ఈ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఏదైతే ఇలా చార్జ్ అయిందో, దీన్ని మనం చార్జ్డ్ టిఆర్ఎన్ఏ అంటాం. దీన్ని మనం ఏమంటాం, చార్జ్డ్ టిఆర్ఎన్ఏ అని అంటాం. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే టిఆర్ఎన్ఏ చార్జ్ అయిపోయింది, ఈ ఎంజైమ్ మళ్ళీ సపరేట్ అయిపోయింది. అది అన్నమాట. ఓన్లీ అమైనో యాసిడ్ ఇంకా ఎంపీ అనేవి అటాచ్ అవుతాయి. అది బేసిక్ గా, ఇంకేం లేదు. ఇక్కడ వరకు ఓకే, ఫైన్. సో అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ ఎలా ఫామ్ అయిందో అందరికీ అర్థమైందా? అన్నిటికన్నా ఫస్ట్ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ ఎలా ఫామ్ అయిందో అందరికీ అర్థమైపోయిందా? ఓకేనా, సరేనా? ముందుకెళ్దామా? షుడ్ వి గో ఫర్దర్? నా? ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం పదండి. మనం ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్దాము. సో 2 టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ మధ్య చార్జ్ ఫామ్ అయితే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుందా? అది నేను చెప్పేసిస్తానులేండి, మీరు తొందర పడిపోకండి వెళ్ళి. ఓకేనా? ఓకే, సరే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ తెలుసుకోవాలి. ఇనిషియేషన్ లో సెకండ్ స్టెప్ ఏంటి, బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. దేనికి బైండ్ అవ్వాలి, టు స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోసోమ్. ఓకే, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ టిఆర్ఎన్ఏ. ఓకే, ఫస్ట్ టిఆర్ఎన్ఏ గురించి మాట్లాడేసుకున్నాం, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏమైంది, చిన్న సబ్ యూనిట్ అనేది ఉంది. ఓకే, ఈ చిన్న సబ్ యూనిట్ ఉన్నదా లేదా, ఉంది. ఇప్పుడు ఈ చిన్న సబ్ యూనిట్ ఏదైతే ఉందో దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. బైండ్ అవ్వక ముందు ఏం మాట్లాడుకోవాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే స్మాలర్ సబ్ యూనిట్ ఏదైతే ఉందో, మనం స్మాలర్
సబ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో యూకెరియాట్స్ లో ఏదైతే ఉందో, యూకెరియాట్స్ లో స్మాలర్ సబ్ యూనిట్ ఏది ఉంటుంది, ఇంకా ప్రోకెరియాట్స్ లో స్మాలర్ సబ్ యూనిట్ ఏముంటుంది? యూకెరియాట్ లో స్మాలర్ సబ్ యూనిట్ ఏది ఉంటుంది, ప్రోకెరియాట్స్ లో స్మాలర్ సబ్ యూనిట్ ఏది ఉంటుంది? ఏది ఉంటుంది చెప్పండి. ఓకే, యూకెరియాట్స్ లో ఏది ఉంటుంది? 40s ఉంటుంది. ప్రోకెరియాట్స్ లో 30s కదా, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ 30s ఇంకా 40s ఏవైతే ఉన్నాయో వీటిలోని ఆర్ఆర్ఎన్ఏ ఉంటాయి. ఆర్ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది లోపల వాటిలో. 30s లో అయితే 16s ఆర్ఎన్ఏ ఉంటుంది. ఓకే, ఇంకా దీంట్లో అయితే ఏది ఉంటుంది? ఏ ఆర్ఎన్ఏ ఉంటుందమ్మా దీంట్లో? వాట్ కైండ్ ఆఫ్ ఆర్ఎన్ఏ? 18s ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. 18s ఆర్ఆర్ఎన్ఏ, సారీ, 18s ఆర్ఆర్ఎన్ఏ. 18s ఆర్ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. ఫైన్. ఓకే, ఎవరైతే వన్స్ అగైన్ రిపీట్ అంటున్నారు కదా, డోంట్ వరీ, నేను ఒకసారి ఏం చేస్తానంటే లాస్ట్ లో ఒకసారి ఒకే స్ట్రెచ్ లో మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేపిస్తాను. ఓకే, సమరైజ్ చేస్తాను, అప్పుడు అర్థమైపోయింది. ఓకేనా, సో డోంట్ వరీ, ఫస్ట్ ఈ ఫ్లో లో మెయింటైన్ అవుతూ వెళ్దాం. ఓకేనా, ఫైన్. సరే, ఈ రెండు ఆర్ఆర్ఎన్ఎస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఆర్ఆర్ఎన్ఎస్ ది ఫంక్షన్ ఏమిటి? ఈ రెండు ఆర్ఆర్ఎన్ఎస్ ఏం చేస్తున్నాయంటే దే విల్ యాక్చువల్లీ రికగ్నైజ్ ది ఎంఆర్ఎన్ఏ. వీటి పని ఏంటంటే ఎంఆర్ఎన్ఏని రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏని రికగ్నైజ్ చేయాలి అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఒక సీక్వెన్స్ ఉండాలి, దాన్ని రికగ్నైజ్ చేయగలగాలి. అవునా కాదా? ఎలా పడితే అలా ఇదే ఎంఆర్ఎన్ఏ కరెక్ట్ గా దీన్ని ఎలా పట్టుకోవాలి, ఇదే సైట్ లో పట్టుకోవాలని ఎలా తెలుస్తుంది? సో దట్స్ వై వీ హ్యావ్ అ ప్రపోజిషన్ హియర్. ఓకే, దీని గురించి ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాలి. వినండి, ఇప్పుడు ఈ స్మాలర్ సబ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, we have to talk about prokaryotes first. ఓకే, we have to talk about prokaryotes first. Prokaryotes లో ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ప్రోకెరియాట్స్ లోని ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఆ ఎంఆర్ఎన్ఏ లోని ఒక సీక్వెన్స్ ఉంటుంది, దేనిమైతే మనం ఎస్డిఎస్ సీక్వెన్స్ అంటాం. షైన్ డెల్గార్నో సీక్వెన్స్ అంటారు. దీన్ని ఏమంటాం? షైన్ డెల్గార్నో సీక్వెన్స్. ఈ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇది ఏం చేస్తుందంటే ఈ సీక్వెన్స్ అనేది ఎంఆర్ఎన్ఏ మీద ఉంటుంది. ప్రోకెరియాట్స్ లో ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉన్నదో దాని మీద ఈ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఈ 18s ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ 18s ఆర్ఎన్ఏ ఈ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. నౌ హౌ దిస్ విల్ ఐడెంటిఫై? అందులో కూడా ఒక టెక్నిక్ ఉంది. 18s ఏదైతే ఉందో, 18s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, 18s ఆర్ఆర్ఎన్ఏ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది, యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్. ఈ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ కి అగేన్స్ట్ గా అన్నమాట. ఓకే, అది దాన్ని మనం ఏమంటాం? యాంటీ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ అంటాం. ఈ యాంటీ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ఇలాగా 3' to 5' లో ఉంటుంది. ఓకే, అదే మనకి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఏదైతే ఎంఆర్ఎన్ఏ వచ్చిందో, ఆ ఎంఆర్ఎన్ఏ లోని ఎస్డిఎస్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5' to 3'. ఇలా ఉండడం వల్ల వీటి రెండింటి మధ్యన ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ ద ఎంఆర్ఎన్ఏ విల్ కమ్ అండ్ బైండ్ టు ద స్మాలర్ సబ్ యూనిట్ సర్ఫేస్. అప్పుడు జరుగుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ పర్టికులర్ విషయం చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోకెరియాట్స్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ద షైన్ డెల్గార్నో సీక్వెన్స్. ఓకే, ఈ సీక్వెన్స్ కి యాక్చువల్ గా దానికి అగేన్స్ట్ గా ఒక సీక్వెన్స్ ఉంటుంది, దానికి ఆపోజిట్ గా ఒక కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉంటుంది ఇన్ ప్రోకెరియాట్స్. సారీ, ఇది ప్రోకెరియాట్స్ కాబట్టి 16s రాద్దాం ఇక్కడ. జస్ట్ మినిట్. 16s లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ సీక్వెన్స్ అనేది 16s లో ఉంటుంది. ఓకే, అది అందరూ వింటున్నారా లేదంటే ఆగిపోయారు? అసలు లేదు, ఆ లేదు, ఎస్ లేదు, నో లేదు. ఇలా వెళ్తున్నదా, మీద నుంచి ఇలా వెళ్తున్నదా, లేదంటే అర్థం అవుతున్నదా, ఏమిటో చెప్పాలి. 16s ఆర్ఎన్ఏలోని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం యూకెరియాట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్రోకెరియాట్స్ గురించి అయింది కదా, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యూకెరియాట్స్. అవునా కదా? వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యూకెరియాట్స్. జస్ట్ మినిట్. యూకెరియాట్స్ లో 18s ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, 18s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, అది దేన్ని ఐడెంటిఫై చేస్తున్నది?
ఓకే, యూకెరియాట్స్ లో 18S RNA ఉన్నదో అది దేన్ని ఐడెంటిఫై చేస్తున్నది? అది కూడా దేన్ని ఒక దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా, చేయాలి. దేన్ని చేస్తుంది? mRNA లోని క్యాపింగ్ జరుగుతుంది కదా, mRNA లో ఏదైతే క్యాపింగ్ రీజియన్ ఉంది కదా దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, క్యాపింగ్ రీజియన్ ఉంది కదా, ఆ క్యాపింగ్ రీజియన్ గోనజైన్ గోనజైన్ ఫాస్ఫేట్ మిథైల్ 5' మిథైల్ గోనజైన్ ఫాస్ఫేట్ 5' పొజిషన్ లో ఏదైతే మిథైల్ గోనజైన్ ఫాస్ఫేట్ ఉంటుందో ఆ క్యాపింగ్ రీజియన్ ని 18S RNA ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు వెళ్ళి ఈ mRNA స్మాలర్ సబ్ యూనిట్ కి బైండ్ అవుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ స్మాలర్ సబ్ యూనిట్ కి వెళ్ళి బైండ్ అవ్వాలి mRNA, అది ఎలా బైండ్ అవుతున్నది అంటే ఇలా బైండ్ అవుతున్నది. ఓకే, అర్థమైందా? ప్రోకెరియోట్స్ లో ఎలా అవుతున్నదో యూకెరియోట్స్ లో ఎలా అవుతున్నదో అర్థమైందా ఈ విషయం? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోయిందా? ఓకేనా? సో ఫర్దర్ వెళ్తూ మనం ఇప్పుడు ఏం చేయాలి? mRNA తెచ్చి అక్కడ పెడదాం. ఓకే, mRNA అనేది తెచ్చి అక్కడ పెడదాం. అవునా కదా? ఇప్పుడు mRNA ఎప్పుడైతే ఇలా బైండ్ చేపేస్తున్నావో, జస్ట్ మినిట్, ఇనిషియేషన్ ఎప్పుడైతే చేపేస్తున్నావో దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏదైతే జస్ట్ మినిట్ 1 minute, స్మాలర్ సబ్ యూనిట్ ఉంది. స్మాలర్ సబ్ యూనిట్ కి లోపల 18S RNA ఉన్నది. RNA చూసుకొని mRNA అనేది వచ్చింది. mRNA వచ్చి ఫస్ట్ ఏం చేసింది? ఇనిషియేటర్ కోడాన్ని తీసుకొని వచ్చింది. అవునా కదా? ఇనిషియేటర్ కోడాన్ని తీసుకొని వచ్చి బైండ్ అయిపోయింది ఇంకా. కరెక్ట్? ఓకే, బైండ్ అయింది. 5' టు 3' లోనే ఉంది, బైండ్ అయింది. దిస్ ఇస్ ద స్మాలర్ సబ్ యూనిట్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ విషయం ఏం మాట్లాడుకోవాలి అంటే, అన్నిటికన్నా ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఈస్ ద ఇనిషియేటర్ కోడాన్. ఇనిషియేటర్ కోడాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఐ డెంట్ డిస్కస్ ప్రాపర్లీ మేబీ ఇన్ ద లాస్ట్ సెషన్ జెనెటిక్ కోడ్ లోని, దట్ ఇనిషియేటర్ కోడాన్ అనేది యూకెరియాట్స్ లో ప్రోకెరియాట్స్ లో అనేది మారుతుంది. కోడాన్ అనేది సేమ్ ఉంటుంది, అంటే అమైనో యాసిడ్ అనేది లైట్ గా మారుతుంది. యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి మీథియోనిన్. దీన్ని మనం ఎలా రాస్తాం? ఎంఈటి అని రాస్తాం, షార్ట్ ఫామ్ ఎంఈటి అని. అదే ప్రోకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి ఫార్మైల్ మీథియోనిన్. అంటే ఏయుజీ అనేది మారదు, రెండింటికి ఏయుజీనే ఉంటుంది, కోడాన్ సీక్వెన్స్ ఏయుజీనే ఉంటుంది, బట్ ప్రోకెరియాట్స్ లో ఇట్ విల్ బి ఫార్మైల్ మీథియోనిన్. ఓకే, అండ్ దాన్ని మనం ఎలా రాస్తాం? దాన్ని మనం ఎఫ్మెట్ అని రాస్తాం. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. Okay, that we have to remember. This is number one. Number two, what we have to discuss is about the initiation factors. ఇవన్నీ ఇనిషియేషన్, ఇది జరగాలి, ఈ సబ్ యూనిట్ కి వచ్చి mRNA బైండ్ అవ్వాలి, ఇవన్నీ జరగాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. వాటిని మనం ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ కూడా యూకెరియాట్స్ లో ప్రోకెరియాట్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. ప్రోకెరియాట్స్ లోని యూకెరియాట్స్ లోని డిఫరెంట్ గా ఉంటాయి. ప్రోకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే వాటిని మనం ఏమంటాం? ఈఎఫ్ అంటాం. ఐఎఫ్ అంటాం. జస్ట్ మినిట్, దాన్ని మనం ఐఎఫ్ అంటాం, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, అదే యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే వాటిని మనం యూకెరియాట్స్ కదా, అందుకే ఒక ఈ ముందు యాడ్ చేసేస్తాం, ఈఐఎఫ్స్ అంటాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్, ఈఐఎఫ్1, ఈఐఎఫ్2, ఈఐఎఫ్3 అనేది బోల్డ్ ఉన్నాయి. వాటిని మనం ఈఐఎఫ్స్ అంటాం, అంతే చాలు. ఓకే, అది అని. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియేషన్ అనేది జరిగిపోయింది. అంటే ఇనిషియేషన్ లో ఏం జరిగింది? రెండు మేజర్ స్టెప్స్ జరిగాయి. ఫస్ట్ టిఆర్ఎన్ఏ అనేది చార్జ్ అయింది, రెండోది ఎంఆర్ఎన్ఏ అనేది వచ్చి స్మాలర్ సబ్ యూనిట్ కి బైండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇనిషియేషన్ అందరికీ క్లియరా? ఇనిషియేషన్ ప్రాసెస్ అందరికీ క్లియరా? స్మాలర్ సబ్ యూనిట్ ఎలా వచ్చి బైండ్ అయిందో క్లియర్ అయిపోయిందా అందరికీ? సో ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ అందరికీ క్లియర్ అయిపోవాలి. దిస్ ఇస్ ద ఇనిషియేషన్. ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, క్లియర్, క్లియర్. ఓకే, నౌ విల్ గో ఫర్ ద ఇలాంగేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇంక ఇలాంగేషన్ గురించి ఇప్పుడు ఇంకా మనం ఇలాంగేషన్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? జస్ట్ మినిట్, జస్ట్ మినిట్.
ఓకే, సరే అయితే ఫైన్. ఓకే, ఇప్పుడు ఇలాంగేషన్ లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వచ్చి పెద్ద సబ్ యూనిట్ కూడా బైండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాంగేషన్ లో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు మనం చదువుతున్న దాంట్లోనే ఎక్స్టెన్షన్ చేసుకుందాం. మన దగ్గర స్మాలర్ సబ్ యూనిట్ అనేది ఉంది. స్మాలర్ సబ్ యూనిట్ లో మనం చూసాం మన దగ్గర 18S RNA అనేది ఉన్నది. ఓకే, దానికి వచ్చి మనం ఏం చూసామంటే mRNA అనేది బైండ్ అయిందని చూసాం. ఓకే, 5' to 3' లోని mRNA అనేది బైండ్ అయింది. సో ఈ mRNA ఎప్పుడైతే బైండ్ అయిందో ఇట్ బౌండ్ టు ద, దీనికి సంబంధించి ఒక యాంటీకోడాన్ అనేది వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tRNA అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మీథియోనిన్ అనేది ఉండేది. ఇక దీనికి అగేన్స్ట్ గా UAC అనేది యాంటీకోడాన్ అనేది వచ్చింది. tRNA ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ tRNA అనేది ఏదైతే ఉందో దీనికి మళ్ళీ ఇక్కడ కింద పక్క ఒక స్మాలర్ సబ్ యూనిట్ అనేది, లార్జర్ సబ్ యూనిట్ అనేది ఇక్కడికి వచ్చి బైండ్ అవుతుంది. లార్జర్ సబ్ యూనిట్ అనేది ఇక్కడికి వచ్చి బైండ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్మాలర్ సబ్ యూనిట్ and this is the larger subunit. Correct? Smaller subunit and the larger subunit. అవునా, కరెక్ట్ అయినా? ఇప్పుడు ఈ లార్జర్ సబ్ యూనిట్ ఏదైతే ఉందో దీని గురించి కొంచెం మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ లార్జర్ సబ్ యూనిట్ వచ్చి ఇక్కడ tRNA దగ్గర వచ్చి బైండ్ అవుతుంది. ఓకే, సో లార్జర్ సబ్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ రిగార్డింగ్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ప్రోకారియోట్స్ గురించి మాట్లాడుకుంటాం, యూకారియోట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, ప్రోకారియోట్స్ లో లార్జెస్ట్ సబ్ యూనిట్ ఏది ఉంటుంది, 30S తో పాటు మనకి ఏది ఉంటుంది, 50S అనేది ఉంటుంది. యూకారియోట్స్ లో ఏది ఉంటుంది, 60S అనేది ఉంటుంది. ఇప్పుడు వీటి రెండిట్లోని మనకు ఒక ఇంపార్టెంట్ RRNA ఉంది విచ్ వి డిస్కస్ yesterday. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ RRNA? We discussed that the 50S1 has 23S rRNA. ఓకే, ఇంకా 60S ఏదైతే ఉందో దీని దగ్గర ఏది ఉంది, దీని దగ్గర 28S rRNA. ఓకే, ఉన్నాయా? ఇవి రెండు ఉన్నాయా? ఇవి రెండింటిది పని ఏమిటి, వీటి రెండింటిది పని ఏంటి మనకి తెలుసు. వీటి రెండింటిది ఒకే ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఏమిటది? వీటి రెండింటిది ఒకటే ఇంపార్టెంట్ పని ఉంది, ఏంటది? దట్ they both will act as ribozymes. They will have catalytic activity. ఇవి రెండు రైబోజైమ్ యాక్ట్ చేసి they will actually have the property of peptidyl transferase. They will have the property of peptidyl transferase అంటే పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ చేపిస్తాయి. పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో దాని ఫార్మేషన్ అనేది చేపిస్తాయి అన్నమాట ఇవి. సో ఇలాంగేషన్ ప్రాసెస్ లోని పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి అమైనో యాసిడ్స్ మధ్య, అప్పుడే కదా పాలిపెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. అది ఎవరు చేపిస్తున్నారు, అది 23S RNA లేదంటే 28S RNA ఏవైతే రైబోజైమ్స్ ఉన్నాయో లార్జర్ సబ్ యూనిట్ లో అవి చేపిస్తున్నారు పని. ఓకేనా, అర్థమైందా? ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టేసుకోండి, ఎవరెవరైతే సెషన్ చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు, బెనిఫిషియల్ అవుతుంది. ఓకే, ఇంకా ఒకే స్ట్రెచ్ లో ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూడండి. మీరు ఎంత కరెక్ట్ గా ఇప్పుడు చూసారంటే ఒకేసారిలో మీకు అర్థమవుతుంది, ఇంకొకసారి ట్రాన్స్లేషన్ చదవాల్సిన అవసరం ఉండదు. లేదు అలా చేయలేదు అనుకోండి కష్టపడతారు. అది అన్నమాట. అది కాకుండా వీటన్నిటిలోని కలిపి దగ్గర 80 ప్రోటీన్స్ ఉంటాయి. ఈ రెండు సబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చూసుకున్నట్లే దగ్గర 80 ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. దాదాపు 80 ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఈ 80 ప్రోటీన్స్ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. దీంతో సంబంధించి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి లాస్ట్ టైం ఆల్రెడీ, క్వశ్చన్ అనేది వచ్చింది. సో అందుకే గుర్తుపెట్టుకోవాలి 80 ప్రోటీన్స్ కూడా పాల్గొంటాయి ఈ సబ్ యూనిట్స్ లో ఏవైతే ఉన్నాయో రైబోసోమ్స్. ఓకే, అది అన్నమాట. నా ఇక్కడ వరకు ఫైన్, ఇక్కడ వరకు అయింది. నా గోయింగ్ ఫర్దర్ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాలి అబౌట్ ద లార్జర్ సబ్ యూనిట్. మనది ఏదైతే లార్జర్ సబ్ యూనిట్ ఉందో, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద లార్జర్ సబ్ యూనిట్, టాకింగ్ అబౌట్ ద లార్జర్ సబ్ యూనిట్, ఏదైతే మన లార్జర్ సబ్ యూనిట్ ఉందో దాంట్లో 3 సైట్స్ ఉన్నాయి. వి హ్యావ్ 3 సైట్స్ ఇన్ దేర్. ఈ పి ఏ 3 సైట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ 3 సైట్స్? ఈ సైట్, పి సైట్, ఏ సైట్. ఈ సైట్స్, పి సైట్స్, ఏ సైట్ ది సిగ్నిఫికెన్స్ ఏమిటి? లార్జర్ సబ్ యూనిట్ లో ఉన్న ఈ 3 సైట్స్ ది సిగ్నిఫికెన్స్ ఏమిటి?
ఓకే, ఈ సైట్, పి సైట్, ఏ సైట్, వీటిని ఈ సైట్ అంటాం, పి సైట్ అంటాం, ఇంకా ఏ సైట్. సో వన్ బై వన్ కేర్ఫుల్ గా వినండి. ఈ సైట్ ది సిగ్నిఫికెన్స్ ఏమిటి? ఓకే, లార్జెస్ట్ సబ్ యూనిట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల. లార్జెస్ట్ సబ్ యూనిట్ ఏమీ లేదమ్మా, రెండు టైప్స్ ఆఫ్ నిన్న ఆల్రెడీ మీరు క్లాస్ వచ్చుంటే, అంటే ఇది ప్రీవియస్ క్లాస్ వచ్చుంటే, ఇందులో అయితే నేను రైబోజోమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీరు చూసుకున్నట్లయితే నేను రైబోజోమ్స్ ది డిఫరెంట్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రైబోజోమ్స్ లోని ఆర్ఆర్ఎన్ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయని. మీరు ఆ క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఇది మీకు అర్థం కాదు, మీరు అది అటెండ్ అయ్యి ఉంటే ఇది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు అర్థం కావట్లేదు అనుకోండి, ఒకసారి వెళ్ళి ప్రీవియస్ క్లాస్ చూడండి. అందుకే నేను రోజు రెగ్యులర్ గా రమ్మంటాను, క్లాస్ జాగ్రత్తగా వినండి అంటాను. గడిగడికి 10 సార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం, ఎందుకంటే ద సెషన్ విల్ కీప్ డ్రాగింగ్ ఆన్, అది అన్నమాట. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్, గో అండ్ సీ ద ప్రీవియస్ సెషన్. అక్కడ నేను స్మాలర్ ఇంకా లార్జెస్ట్ సబ్ యూనిట్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆర్ఆర్ అనేది సిగ్నిఫికెన్స్ ఏంటి, రైబోజోమ్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గో అండ్ వాచ్ ద ప్రీవియస్ సెషన్. జెనెటిక్ కోడ్ అని ఉంటుంది, చూసుకోండి అది వేరు. నా ఈ సైట్ టు పీ సైట్, ఏ సైట్ ది సిగ్నిఫికెన్స్ ఏంటి? పీ సైట్ ఏం జరుగుతుంది, పీ సైట్ లో ఏమవుతుందంటే ఫస్ట్ టీఆర్ఎన్ అనేది ఇక్కడే వచ్చి బైండ్ అవుతుంది. ఏదైతే మీథియోనైన్ ఉందో ఆ మీథియోనైన్ ది ఫస్ట్ టీఆర్ఎన్ఏ ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది. సో ద ఫస్ట్ టీఆర్ఎన్ఏ విల్ బైండ్ హియర్, ద ఫస్ట్ టీఆర్ఎన్ఏ ఇక్కడే బైండ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏం జరుగుతుంది, ఇక్కడ పెప్టైడ్ బాండ్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది. పెప్టైడ్ బాండ్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది, ఈ సైట్ లోనే ఫామ్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీ సైట్. ఓకే ఫైన్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏ సైట్ గురించి మాట్లాడుకోవాలి. ఏ సైట్ గురించి మాట్లాడుకుంటే ఏ సైట్ లో ఏం జరుగుతున్నది, ఏ సైట్ లో ఏదైతే కొత్త చార్జ్ టీఆర్ఎన్ఏ ఉన్నదో ప్రతి కొత్త టీఆర్ఎన్ఏ అక్కడే వచ్చి బైండ్ అవుతున్నది. సో ఇఫ్ దెర్ ఇస్ అ న్యూ టీఆర్ఎన్ఏ ఇట్ విల్ కమ్ టు ద ఏ సైట్. బయట నుంచి న్యూ టీఆర్ఎన్ఏ రావాలనుకోండి, ఫర్ సపోజ్ ఫినైల్ గ్లూటమిన్ వచ్చింది, జియు. ఓకే, గ్లూటమిన్ వచ్చింది. ఓకే, సో గ్లూటమిన్ వచ్చింది అంటే గ్లూటమిన్ ది ఇక్కడ వచ్చింది అంటే ఆ టీఆర్ఎన్ఏ ఎక్కడికి వస్తుంది, ఏ సైట్ కి వస్తుంది. సో ఎప్పుడైనా న్యూ టీఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, న్యూ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ రావాలంటే అది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే, ఈ సైట్ లో ఏం జరుగుతున్నది అంటే ఈ సైట్ ని మనం ఎగ్జిట్ సైట్ అని కూడా అంటాం. దీన్ని ఎగ్జిట్ సైట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ నుంచి ఏదైతే బాండ్ ఫామ్ అయిందో, పాలిపెప్టైడ్ బాండ్ ఫామ్ అయిన తర్వాత అది అక్కడి నుంచి ఆ పర్టికులర్ టీఆర్ఎన్ఏ ప్లస్ చైన్ అనేది కంటిన్యూ అవుతూ బయటకు వెళ్ళిపోతాయి అనమాట, ఎగ్జిట్ అయిపోతాయి. టీఆర్ఎన్ఏ ఏదైతే యూజ్డ్ టీఆర్ఎన్ఏ ఉందో అది, ఇంకేదైతే పాలిపెప్టైడ్ అమైనో యాసిడ్ ఏదైతే చైన్ ఉందో అది బయటకు వెళ్ళిపోతాయి అనమాట. దే విల్ గో అవుట్. అర్థమైందా? సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎగ్జిట్ సైడ్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థమైందా? నా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, what is the most important thing that we have to talk about here? Another important thing. Just a minute. We have to talk about the elongation factor. We have to talk about the elongation factors. ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్ గా ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ లాగే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రోకెరియాట్స్ లో ఇంకా యూకెరియాట్స్, సో ప్రోకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే ఏదైతే ఇలాంగేషన్ ఫ్యాక్టర్ ఉన్నదో దాన్ని మనం ఏమంటాం, ఈఎఫ్ అంటాం. అంతే. దెల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్స్, 2-3 టైప్స్ ఆఫ్ ఈఎఫ్స్ ఉంటాయి, అది అన్నమాట. అదే యూకెరియాట్స్ లోకి వచ్చినప్పటికీ మనం అలాగే సేమ్ ఈఎఫ్ అని రాసుకుంటాం. ఈఎఫ్ అని రాసుకుంటాం. ఈఎఫ్1, ఈఎఫ్2 అనేసి బోల్డ్ అని ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది అన్నమాట. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, సరేనా. లార్జెస్ట్ సబ్ యూనిట్ విషయం అయిపోయింది, ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్ గురించి కూడా చెప్పేస్తాం. ఓకే, అది అని. ఇప్పుడు మనం ఇలాంగేషన్ ఎలా జరుగుతున్నదో మాట్లాడుకుందాం. పదండి, లెట్ us టాక్ హౌ ద ఇలాంగేషన్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, నౌ ఫస్ట్ లెట్ us డ్రా ద స్మాలర్ సబ్ యూనిట్. ఇది మన స్మాలర్ సబ్ యూనిట్. ఓకే, ఈ స్మాలర్ సబ్ యూనిట్ కి నేను అన్నట్టు ఎంఆర్ఎన్ఏ వచ్చి అటాచ్. ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్ ఏమిటంటే ఫస్ట్ ఏయుజి ఉన్నది. ఏయుజి తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఫర్ సపోజ్ మనకి జిఏజి ఉన్నది. జిఏజి విల్ కోడ్ ఫర్ గ్లూటామిన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్
యు 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 అన్నది ఉంది, ఫినైల్ అని. ఓకే, అది అండి. సో ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఏమైంది అన్నిటికన్నా ఫస్ట్ ఒక టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఒక టీఆర్ఎన్ఏ వచ్చి దేంది మీథియోనిన్. మీథియోనిన్ ఒక టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అయింది. ఎక్కడ బైండ్ అయింది? పీ సైట్ లో బైండ్ అయింది. ఏదైతే పీ సైట్ ఉన్నదో పెద్ద రైబోసోమ్, లార్జర్ రైబోసోమ్ ఏదైతే పీ సైట్ ఉన్నదో అక్కడ వచ్చి బైండ్ అయింది. కొత్త టీఆర్ఎన్ఏ ఇది వచ్చి బైండ్ అయిపోయింది కదా, ప్రాసెస్ కంప్లీట్ అయింది. బైండ్ అయిన తర్వాత కొత్త తీసుకొని రావాలా, కొత్త దాన్ని తీసుకొని రావాలా. సో కొత్త తీసుకొని వచ్చినప్పుడు అది కూడా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఎట్ ద ఏ సైట్ లో జరుగుతుంది. ఏ సైట్ లో కొత్తది అనేది వస్తుంది అగేన్స్ట్ ద జిఏజి. సో దాన్ని మనం గ్లూటామిన్ జిఎల్యుది తీసుకొని వస్తుంది టీఆర్ఎన్ఏ. ఫస్ట్ ఏదైతే ఎన్సీఆర్టీ సిలబస్ లో ఉందో అది నేర్చుకోండి. గౌతమ్ సార్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ సిలబస్ కూడా చెప్పండి. అయితే మీరు ఎన్సీఆర్టీ సిలబస్ లో నాకు చెప్పండి, ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ గురించి లేదంటే ఇలాంగేషన్ ఫ్యాక్టర్ గురించి ఎక్కడ ఉంది. ఓకే, ఇంకా షైన్ డెల్గార్నో సీక్వెన్స్ గురించి ఎక్కడ రాస్తుంది మీ ఎన్సీఆర్టీ బుక్ లో, అది నాకు చూపించండి. ఏదైతే నేను షైన్ డెల్గార్నో సీక్వెన్స్ గురించి చెప్పానో, ఇంకా ఎక్కడైతే క్యాపింగ్ రీజన్ ఉందో అక్కడ స్మాలర్ సబ్ యూనిట్ తో ఎలా బైండ్ అవుతుందో మొత్తం చెప్పాను కదా, అది మీకు ఎన్సీఆర్టీలో ఎక్కడుందో నాకు మీరు తీసి చూపించేస్తే నేను మీకు చెప్తాను. అది అన్నమాట. ఓకేనా? సో ఎవరైతే గౌతమి అని ఉన్నారో గౌతమికి చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్ వినడం నేర్చుకోండి అమ్మా. ఫస్ట్ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ క్లాస్ చెప్తారు కదా, నేర్చుకోవడం ఫస్ట్ మీకు ఇంపార్టెంట్. ఓకే, నాకు తెలిసి మీకు ఎంత చెప్పాలో నేను అంత మీకు చెప్తున్నాను ఆల్రెడీ. ఓకేనా? మీరు అనవసరంగా మీ సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నేను ఎంత మీకు చెప్పాలి, ఎన్సీఆర్టీ కన్నా బయట ఎంత చెప్పాలి, ఎన్సీఆర్టీలోకి ఎంత చెప్పాలి నాకు తెలుసు. సో ఫస్ట్ లిజన్ టు ద క్లాస్, దెన్ డిసైడ్ టు కామెంట్ ఆర్ చాట్. అది అండి, సింపుల్. ఓకే, క్లియర్ నా. ఇప్పుడు ఇది ఏమైందంటే ఏ సైట్ కి వచ్చింది. ఎప్పుడైతే ఇది ఏ సైట్ కి వచ్చిందో ఓకే టీఆర్ఎన్ఏ, దిస్ దిస్ విల్ యాక్చువల్లీ నీడ్ సమ్ ఎనర్జీ. ఈ ఏ సైట్ కి వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ కావాలి. అప్పుడు జీటీపీ అనేది కొంత యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ జీటీపీ అనేది ఇక్కడ యూజ్ అయింది ఎప్పుడైతే కొత్త దానికి వచ్చి బైండ్ అయింది. నౌ దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతున్నది, పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఒక పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పెప్టైడ్ బాండ్ ని ఎవరు కెటలైజ్ చేశారంటే ఆల్రెడీ ఏదైతే ఏటీపీ ఉండేదో, ఓకే, టిఆర్ఎన్ఏ చార్జ్ అవుతున్నప్పుడు ఏదైతే ఏటీపీ ఉండేదో మనకు గుర్తుందో ఆ ఏటీపీ ఈ పెప్టైడ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. ప్లస్ దీన్ని కెటలైజ్ అవుట్ చేస్తారంటే లార్జ్ సబ్ యూనిట్ లోని 23S ఆర్ఆర్ఎన్ఏ ప్రోకెరియాట్స్ లో అయితే, ఇంకా యూకెరియాట్స్ లో అయితే 28S ఆర్ఆర్ఎన్ఏ దాన్ని కెటలైజ్ చేస్తాయి. ఓకే, ఓకే, అది అన్నమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఓకే, అది. సో ఇక్కడ కెటలైజ్ చేసింది ఇది 28SRR అని 23SRR కెటలైజ్ అనేది చేసింది. ఓకే, నా ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి ఫర్దర్ వెళ్ళి ఏం జరుగుతుంది అంటే దిస్ ప్రాసెస్ విల్ కీప్ కంటిన్యూ. కొత్తది అనేది వస్తుంది. ఒకసారి ఈ రెండింటిది బాండ్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఎప్పుడైతే కొత్త అమైనో యాసిడ్ వస్తుందో ఈ టీఆర్ఎన్ఏ కట్ అయిపోతుంది, మీథోనైన్ కట్ అయిపోయి ఎగ్జిట్ సైడ్ కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఫర్దర్ వెళ్ళి కట్ ఆఫ్ అయిపోతాయి అనమాట. ఓకే, అది అన్నమాట. సో దాని గురించి కూడా ఫర్దర్ రాసుకోవచ్చు మనం హియర్ ఇట్ సెల్ఫ్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే రైబోజోమ్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకే, అది కూడా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్నది ఓకే, ఇక్కడ ఏముంది, గ్లూటామిన్ ఉంది. ఓకే, ఇప్పుడు గ్లూటామిన్ ఏదైతే ఉన్నదో దీనికి వచ్చి బైండ్ అవుతున్నదో టీఆర్ఎన్ఏ కదా. ఇక్కడ ఆల్రెడీ మీథోనిన్ తో అటాచ్ అయి ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ మీథోనిన్ తో సారీ జస్ట్ మినిట్ ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అయి ఉంది దేంతో, మీథోనిన్ తో. ఓకే, సో ఇది ఎగ్జిట్ సైడ్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా దిస్ ఇస్ అట్ ది ఎగ్జిట్ సైడ్, దిస్ ఇస్ అట్ ద పీ సైడ్, ఇది పీ సైడ్ దగ్గర ఉంది. ఓకే,
నెక్స్ట్ ఇంకో కొత్తగా ఒకటి వస్తుంది కదా, ఆ కొత్తది కూడా ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. ఫినైల్ అనేది యాడ్ అవుతుంది. వీటి రెండింటి మధ్యన కూడా ఫర్దర్ వెళ్ళి మళ్ళీ పెప్టైడ్ బాండ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకో పెప్టైడ్ బాండ్ ఫార్మ్ అవ్వాలనుకోండి, ఇక్కడ టీఆర్ఎన్ఏ కట్ ఆఫ్ అయిపోవాలి. ఇఫ్ యూ వాంట్ ద పెప్టైడ్ బాండ్ టు ఫార్మ్ హియర్ వన్స్ అగైన్ విత్ అ న్యూ అమైనో యాసిడ్, ద ఓల్డ్ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో అది అలాగే అటాచ్ అయి ఉంటుంది దీనికి, బట్ ద టీఆర్ఎన్ఏ విల్ కట్ ఆఫ్ అండ్ విల్ గో అవుట్ సైడ్ ఫ్రమ్ ద ఎగ్జిట్ సైడ్. సో ఇక్కడ ఈ పెద్ద సబ్ యూనిట్ నేను వేస్తున్నాను. ఈ పెద్ద సబ్ యూనిట్ లో ఇది ఏ సైట్ అనుకుందాం, దిస్ ఇస్ ద ఏ సైట్. సో ప్రతిసారి పెప్టైడ్ బాండ్ ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో, ద రైబోజోమ్ విల్ మూవ్ టువర్డ్స్ ద 3' డైరెక్షన్. ఏం జరిగింది, ఇది 3' డైరెక్షన్ పక్క మూవ్ అయింది. అండ్ వెన్ దిస్ రైబోజోమ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద 3' డైరెక్షన్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్లోకేషన్ అంటాం. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ రైబోజోమల్ యూనిట్స్. ఈ ట్రాన్స్లోకేషన్ ఎప్పుడైతే జరుగుతుందో రైబోజోమల్ యూనిట్, అక్కడ ఇంకొక జీటీపీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని జీటీపీలు అయిపోయి, ఇక్కడ ఒక జీటీపీ యూజ్ అయింది, ఇక్కడ ఒక జీటీపీ యూజ్ అయింది, ఇక్కడ ఒక ఏటీపీ యూజ్ అయింది. సో టోటల్ ఒక ఏటీపీ ఇంకా 2 జీటీపీలు యూజ్ అవుతాయి టు ఫార్మ్ 1 పెప్టైడ్ బాండ్. అర్థమైందా? 2 జీటీపీలు ఒక ఏటీపీ యూజ్ అవుతుంది టు ఫార్మ్ 1 పెప్టైడ్ బాండ్. ఒక పెప్టైడ్ బాండ్ ఫార్మ్ అవ్వాలి అంటే, టు ఫార్మ్ 1 పెప్టైడ్ బాండ్, టు ఫార్మ్ 1 పెప్టైడ్ బాండ్ ఏం యూజ్ అవుతుంది, 2 GTPs ప్లస్ 1 ATP. వీటన్నిటిలో నేను చెప్పినట్టు ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్ కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. క్లియర్? సో ఇలాగ ప్రతిసారి ఇది ఎగ్జిట్ సైట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త దాంతో మళ్ళీ పెప్టైడ్ బాండ్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇలాగ అవుతూ ద చైన్ విల్ ఫామ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు అనిమేషన్ చూసుకోవచ్చు ఏమవుతున్నది. ప్రతిసారి కొత్తది ఏదైతే వస్తున్నదో 3' పొజిషన్ పక్క మూవ్ అవుతూ ఉంటుంది రైబోసోమ్. ఇలా కొత్తది మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ జీటీపీ ప్రతిసారి వచ్చి ఇక్కడ కొత్త దాన్ని డెలివర్ చేస్తుంది. ఏ సైట్ లో పెప్టైడ్ బాండ్ అనేది పీ సైట్ లో ఫామ్ అవుతుంది. ఎగ్జిట్ సైట్ నుంచి బయటికి టీఆర్ఎన్ఏ ఇంకా అమైనో యాసిడ్ అనేది దానికి పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో సి ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, ఏ సైట్ కి వస్తున్నది, ఈ సైట్ నుంచి తోసేస్తున్నది, ఏ సైట్ కి వస్తున్నది, ఈ సైట్ నుంచి బయటికి తోసేస్తున్నది టీఆర్ఎన్ఏ. సో టీఆర్ఎన్ఏ ఏదైతే యూజ్ అయిపోయిందో అది ఎగ్జిట్ సైట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అమైనో యాసిడ్ ని మరి తీసుకెళ్ళదు. అమైనో యాసిడ్ తో ఒకసారి పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిపోతుంది కదా, అక్కడే ఉండిపోతుంది. ఇంకా అమైనో యాసిడ్ మరి వెళ్ళదు. ఓన్లీ టీఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో టీఆర్ఎన్ఏ పని ఏంటి, రైబోజోమ్ వరకు తీసుకొని రావడం, పెప్టైడ్ బాండ్ క్రియేట్ చేయించడం, అక్కడ వరకు ఉండాలి. ఒకసారి రైబోజోమ్ పెప్టైడ్ బాండ్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అది వెళ్ళిపోతుంది అన్నమాట. అది దాని పని అక్కడి వరకే ఉంది. ఓకే, అది. సో దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. అండ్ దీని వల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఇలాగా ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ ఇంత స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ప్రాసెస్. అర్థమైందా? ఓకే, అందరికీ అర్థమైందా ఈ విషయం? ఇస్ ఇట్ క్లియర్? సో ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడైనా కొత్త టీఆర్ఎన్ఏ ఏ డైరెక్షన్ లో వస్తుంది, అమైనో యాసిడ్స్ ఎప్పుడు 5' పొజిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కొత్త టీఆర్ఎన్ఏ అనేది ఎప్పుడు 3' పొజిషన్ నుంచి వచ్చి అటాచ్ అవుతుంది. కొత్త టీఆర్ఎన్ఏ మాలిక్యూల్, చార్జ్ అయిన టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏ సైట్ పక్క 3' పొజిషన్ దగ్గరికి వచ్చి అటాచ్ అవుతూ ఉంటుంది. ఇంకా 5' పొజిషన్ పక్క టీఆర్ఎన్ఏ యూజ్ చేసిన టీఆర్ఎన్ఏ ఇంకా కొత్త పాలిపెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో ఆ పాలిపెప్టైడ్ చైన్ 5' సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది అన్నమాట. నా రైబోసోమ్స్ ఏదైతే ఉన్నాయో అవే డైరెక్షన్ లో వెళ్తున్నాయంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద 5' టు 3' డైరెక్షన్. అది అన్నమాట. సో ఈ విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు. ఏం గుర్తుపెట్టుకుంటారో చెప్పండి. ఓకే, the first thing you have to remember is that the new charged tRNAs will come to a site of larger subunit, a site of the larger subunit పక్క వస్తున్నాయి. ఓకే, అండ్ ఎట్ పక్క వస్తున్నాయి, this is the 3' side of mRNA. mRNA 3' సైడ్ ఏదైతే ఉందో అటుపక్క వచ్చి ఇలా అటాచ్ అవుతుంది. రెండో పాయింట్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ఎలాంగేషన్.
What is the second important point? ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి? న్యూ పాలీపెప్టైడ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మూవ్స్ టువర్డ్స్ 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 దేని పక్క? 5' సైడ్ ఆఫ్ mRNA and also releases used tRNAs in the same direction. From E site of from E site of larger subunit. మూడో పాయింట్, peptide bond formation will take place at P site of larger subunit. Okay. Okay, fine. Number 4, ribosomal unit moves or translocates towards 5' to 3' 5' to 3' of mRNA. అంటే 3' పక్క వెళ్తుంటాయి రైబోజోమ్స్ ఎప్పుడును. అర్థమైందా? ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్ ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇలాంగేషన్ అనేది అయిపోయింది. ఓకే, అది అన్నమాట. ఇలాంగేషన్ అయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏంటి? టర్మినేషన్. ఇప్పుడు టర్మినేషన్ అవ్వాలంటే వీ నీడ్ అ స్టాప్ కోడాన్. mRNAలోని ఒక స్టాప్ కోడాన్ అనేది రావాలి సీక్వెన్స్ లో. ఒక స్టాప్ కోడాన్ వస్తేనే అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఈ స్టాప్ కోడాన్ మనకు తెలుసు 3 రకాలు ఉన్నాయి బేసిక్ గా, యుఏజి, యుఏఏ, ఇంకా యూజిఏ. ఇవి 3 ఉన్నాయి. ఇవి 3 వస్తే స్టాప్ అయిపోతుంది. ఈ 3 వస్తే ఎందుకు స్టాప్ అవుతుంది? ఎందుకంటే వీటికి ఎలాంటి టిఆర్ఎన్ఎస్ అనేవి లేవు. అది అన్నమాట. దెర్ ఆర్ నో టిఆర్ఎన్ఎస్ ఫర్ దమ్, అందుకు స్టాప్ అయిపోతుంది. అడిషనల్ గా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, అడిషనల్ గా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి టర్మినేషన్ కోసం కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ని మనం ఏమంటాం? సారీ జస్ట్ అ మినిట్. ఈ ఫ్యాక్టర్స్ ని మనం ఏమంటాం? రిలీజ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకసారి ఎప్పుడైతే ఈ యుఏజీ ఏవైతే వచ్చాయో స్టాప్ కోడాన్ రాగానే రిలీజ్ ఫ్యాక్టర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేస్తుంది వెంటనే. ఈ రిలీజ్ ఫ్యాక్టర్స్ కూడా ప్రోకెరియోట్స్, యూకెరియోట్స్ కొంచెం మారుతాయి. సిమిలర్ వేగానే రాసుకుంటాం. ఓకే, ప్రోకెరియోట్స్ లో వచ్చేసరికి 2 ఉంటాయి. ఓకే, రిలీజ్ ఫ్యాక్టర్ 1 RF1, ఇంకా RF2. యూకెరియోట్స్ లోకి వచ్చేసి ఈఆర్ఎఫ్ అంటాం, వాటిని ఈఆర్ఎఫ్స్ అంటాం. ఓకే, అది అన్నమాట, ఈఆర్ఎఫ్స్ అని అంటాం. ఓకే, ఫైన్. సో ఇవి ఏం చేస్తున్నాయి? ఈ రిలీజ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయి అంటే నంబర్ 1, అన్నిటికన్నా 1. ఓకే, లాస్ట్ కోడాన్ వచ్చేటప్పటికి అవి ఐడెంటిఫై చేసేస్తున్నాయా? రిలీజ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయి? అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. సో రిలీజ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయి బేసిక్ గా? అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నాయి? జస్ట్ మినిట్. అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నాయి అవి రిలీజ్ ఫ్యాక్టర్స్? దే ఐడెంటిఫై ద స్టాప్ కోడాన్. ఐడెంటిఫై ద స్టాప్ కోడాన్ ఆన్ mRNA. mRNAలో స్టాప్ కోడాన్ ఐడెంటిఫై చేస్తాయి. రెండోది ఏం చేస్తాయి అవి? ఒకసారి mRNAలో స్టాప్ కోడాన్ వచ్చింది అంటే ఇంక కొత్త పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవ్వలేదు ఇంకా. సో స్టాప్ కోడాన్ వచ్చింది, పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ ఏదైతే టిఆర్ఎన్ఏ ఉందో
ఆ లాస్ట్ టిఆర్ఎన్ఏకి ఒక కట్ కొట్టాలి. సో దే విల్ డూ టిఆర్ఎన్ఏ కట్ అంటారు నేను. ఈ టిఆర్ఎన్ఏ కట్ వచ్చేయడం వల్ల లాస్ట్ టిఆర్ఎన్ఏ రిలీజ్ అయిపోతుంది. లాస్ట్ టిఆర్ఎన్ఏ అనేది ఏమవుతుంది, రిలీజ్ అయిపోతుంది. ఓకే, మూడోది ఏం జరుగుతుంది, ఏదైతే పాలిపెప్టైడ్ చైన్ ఫామ్ అయిందో, పాలిపెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో ఆ పాలిపెప్టైడ్ చైన్ కూడా ఫైనల్ గా రిలీజ్ అయిపోతుంది. అన్నిటినీ రిలీజ్ చేపించేస్తున్నది. నంబర్ 4 ఇంకోటి ఏం చేస్తున్నది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైబోజోమల్ యూనిట్స్ ని సపరేట్ చేస్తుంది. రైబోజోమల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్ చేస్తుంది. ఓకే, లాస్ట్ లో ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఇప్పటి వరకు వాడామో అది ఇంకా వెళ్ళి డిసింటిగ్రేట్ అయిపోతుంది. దాన్ని ఇంకా ఎలాంటి పర్పస్ మిగలలేదు, ఇట్ విల్ గెట్ డిసింటిగ్రేటెడ్. అది అన్నమాట, దీని పని కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫైన్, అర్థమైందా? అర్థమైందా? సో అది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద రిలీజ్. ఓకే, రిలీజ్ ఫ్యాక్టర్ రిలీజ్ వస్తుంది, రిలీజ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని సపరేట్ చేసి పడేస్తుంది. సో ఈవెన్చువల్ గా మనం చూసుకున్నట్లయితే ఫైనల్ గా మనకు ఒక ఏం జరుగుతున్నది, ఒక పాలిపెప్టైడ్ చైన్ అనేది మనకి ఫైనల్ గా దక్కుతున్నది. అది అన్నమాట. ఓకే, అది. సో ఇది కొంచెం ఎన్సీఆర్టీ అనేది ఉంది, కావాలంటే మనం చూసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అందులో ఏదైతే ఉన్నదో నేను మీకు చెప్పేసి ఇచ్చాను. ఓకే, అది అన్నమాట, మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రైబోజోమ్స్ అనేవి వాటి ఇన్యాక్టివ్ స్టేట్ లోని రెండు సపరేట్ గా ఉంటాయి, యాక్టివ్ స్టేట్స్ లోనే అవి వచ్చి కలుస్తాయి అన్నమాట. ఇన్యాక్టివ్ స్టేట్ లో 30 ఇయర్స్ 50 ఇయర్స్ సపరేట్ గా ఉంటాయి, 40 ఇయర్స్ 60 ఇయర్స్ యూకారియోట్స్ లో కూడా సపరేట్ గా ఉంటాయి. ఓన్లీ వెన్ దే గెట్ యాక్టివ్ దే విల్ కమ్ టుగెదర్. అది అన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఓకే, అది అన్నమాట. సరేనా? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్లేషన్. ఓకే, ఇంకేం లేదు. సో ట్రాన్స్లేషన్ తో సంబంధించి పెద్దగా డౌట్స్ ఏమి ఉండకూడదు, కానీ మనం ఏం చేద్దామంటే మనం ఒకసారి చదివేసుకుందాం అనమాట. ట్రాన్స్లేషన్ రిఫర్స్ టు ప్రాసెస్ ఆఫ్ పాలిమరైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టు ఫార్మ్ అ పాలిపెప్టైడ్స్. The order and sequence is defined by sequence of bases in mRNA. ఓకే, పెప్టైడ్ బాండ్ తో అన్నిటికన్నీ జాయిన్ అవుతాయి. ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ రిక్వైర్స్ ఎనర్జీ, దానికి నేను చెప్పాను. ఓకే, పెప్టైడ్ బాండ్ కి ఎనర్జీకి 2 జీటీపీస్ ఒక ఏటీపీ యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఏటీపీని వాడి ఏం చేయాలి, టిఆర్ఎన్ఏని చార్జ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు టిఆర్ఎన్ఏ చార్జ్ చేయాలంటే అప్పుడే పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది లార్జెస్ట్ సబ్ యూనిట్. ఓకే, అర్థమైందా? ఓకేనా, అది అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ వుడ్ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. ఈ క్యాటలిస్ట్ ఏమవుతుంది, 23S ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దట్ విల్ బి ద క్యాటలిస్ట్ అన్నమాట. అదేం చేస్తుంది, అది ప్రోకెరియాట్ లో, యూకెరియాట్ లో 28S ఆర్ఆర్ఎన్ఏ క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, ద రైబోసోమ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అండ్ అబౌట్ 80 డిఫరెంట్ ప్రోటీన్స్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ 80 డిఫరెంట్ ప్రోటీన్స్ గురించి అడిగాడు ఆల్రెడీ ఒకసారి. సో మీరు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది అర్థమైందా? నేను ఆల్రెడీ మీకు రైబోజోమ్ ది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఆర్ఆర్ఎన్ఏస్ ఇంకా ప్రోటీన్స్ ఎంత ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి అది కూడా ప్రీవియస్ క్లాస్ లో మీరు చూసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూసుకోండి ఒకసారి. నా ఇన్యాక్టివ్ స్టేట్ లో 2 సబ్ యూనిట్స్ గా ఉంటుంది, యాక్టివ్ స్టేట్ లో యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లేషనల్ యూనిట్ ఇన్ mRNA is the sequence of RNA that is flanked by the start codon and stop codon and codes for the polypeptide chain. ఇప్పుడు mRNA also has some additional sequences. ఇక్కడ చూడండి, the mRNA also has some additional sequences that are not translated and are referred to as the untranslated regions. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓకే, స్టార్ట్ కోడాన్ కన్నా ముందు ఏదైతే రీజన్ ఉన్నదో, స్టార్ట్ కోడాన్ కన్నా ముందు ఏదైతే రీజన్ ఉన్నదో నేను చెప్పాను, ఎస్డిఎస్ రీజన్ ఏదైతే ఉందో, ఓకే, ఎస్డిఎస్ రీజన్ ఏదైతే ఉందో, ఓకే, దాని తర్వాత ఇది ప్రోకెరియాట్స్ లో. ఓకే, అదే యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే క్యాప్ రీజన్ ఏదైతే ఉందో, క్యాప్ రీజన్ ఏదైతే ఉందో యూకెరియాట్స్ లో, వీటిని మనం ఏమంటాం, యూటీఆర్స్ అంటాం, అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ అన్నమాట. వీటిని మనం ఏమంటాం, యూటీఆర్స్ అంటాం. ఈ యూటీఆర్స్ దేనికి పనికొస్తాయి, యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా అవ్వాలంటే. ఎస్టిఎస్ రీజన్ ఇనిషియేషన్ కి ఎస్టిఎస్ఏషన్ ఇంకా క్యాప్ రీజన్ ఇనిషియేషన్ కి పనికొస్తాయి. అదే మనం స్టాప్ కోడాన్ ఏదైతే ఉందో, స్టాప్ కోడాన్ తర్వాత రీజన్ ఏదైతే ఉన్నదో, ఓకే, యూకెరియాట్స్ లోని ఇంకా ప్రోకెరియాట్స్ లోని, అక్కడ రిలీజ్ ఫ్యాక్టర్ రిలీజ్ చేయడానికి ఇంకా కట్ చేయడానికి టిఆర్ఎన్ఏకి ఇంకా పాలిపెప్టైడ్ చైన్ ప్రాపర్ గా ఫామ్ అవడానికి వీటన్నిటికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ రీజన్స్ కూడా అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అంటాం, దే ఆల్సో హెల్ప్ అ లాట్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అది ఆఫ్టర్ స్టాప్ కోడాన్స్ కూడా.
ఏదైతే రీజన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఓకే, వాటిని మనం యూటీఆర్స్ లేదంటే అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు నెక్స్ట్, ఓకే, లెట్ us see హియర్. ఫర్ ఇనిషియేషన్ రైబోసోమ్స్ బైండ్ టు mRNA టు ద స్టార్ట్ కోడాన్. ఇదంతా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అట్లనే ఉంది, దీంట్లో ఎలాంటి పెద్ద డిఫరెన్సెస్ అనేది లేదు, అది అన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎవరికి ఎలాంటి డౌట్స్ అనేవి లేవని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, అది అన్నమాట. So with this, the translation process is done, and next is the regulation of gene expression and lac operon. మనం నెక్స్ట్ క్లాస్ లోని రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇంకా లాక్ ఓపెరాన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఓకే, ఒకసారి ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాక్ ఓపెరాన్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇన్ ద పాస్ట్ 5 to 6 years. దే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ హావ్ కమ్ ఫ్రమ్ లాక్ ఓపెరాన్ ఇట్ సెల్ఫ్. సో అందుకే చాలా ఇంపార్టెంట్. లాక్ ఓపెరాన్ లెక్చర్ మాత్రం మిస్ అవ్వకండి. ఏది మిస్ అయినా నాకు అనవసరం, మీ ఇష్టం అది. కాకపోతే ల్యాక్ ఓపెరాన్ నేను చెప్తున్నాను మీకోసమే, మిస్ అవ్వద్దు. ల్యాక్ ఓపెరాన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంసెట్ కోసం, నీట్ కోసం, నెడిట్ కి ప్రిపేర్ అవుతున్నారంటే వేదాంత తెలుగు ఛానల్లో నాది హ్యూమన్ ఫిజియాలజీ కంటిన్యూ అవుతున్నది. నర్వస్ సిస్టమ్ చదువుకుంటున్నాం. అటెండ్ అవ్వకపోతే ఎప్పుడైనా మీరు వెళ్ళిన లెక్చర్ చూడొచ్చు. దాని పార్ట్ 2 కూడా మనం త్వరగానే చేయబోతున్నాం. అది అన్నమాట, ఇంట్రొడక్టరీ లెక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ వరకు మనం అక్కడ కంప్లీట్ చేస్తున్నాం. సో 2 క్లాసెస్ ఆర్ రన్నింగ్. ఓకే, ఒకటి వేదాంత తెలుగు ఛానల్లో, ఇంకోటి ఇక్కడ. మీరు రెండు అటెండ్ అవ్వండి. నీట్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ కి రెండు యూస్ఫుల్. ఇక్కడిది అక్కడిది రెండు యూస్ఫుల్. నేను ఎక్కడెక్కడ ఎవరికి అవసరం లేదో అది కూడా చెప్పేసిస్తున్నాను. సో డోంట్ వరీ, అన్ని సెషన్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. ఓకే, సరే. ఓకే, దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బై బై, గుడ్ నైట్. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్, బై.